నమస్తే మై డియర్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో ఈ వ్లాగ్లో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసినట్టు నేనైతే రీసెంట్గా మిస్టర్ డిఐవైకి వెళ్ళాను అనమాట. సో నార్త్లో ఈ సో కాల్డ్ ఫ్రాంచైజ్ చాలా 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 ఫేమస్. అంటే మనం ఒక మినీ సోకో లేదంటే ఒక డీమార్ట్కో ఎలా వెళ్తామంటే కొన్ని క్యూట్ స్టఫ్ అక్కడ దొరుకుతాయిలే అన్న నమ్మకంతో సో అలా మిస్టర్ డిఐవైలో అన్నీ ఉంటాయన్నమాట, ఏ టు జెడ్. గార్డెనింగ్ నుంచి హోమ్ డెకోర్ కానీ, స్టేషనరీ కానీ, లేదంటే ఎనీథింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. సో మనమైతే ఈసారి కొంచెం గట్టిగానే షాపింగ్ చేసాము. సో ఇవన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ద క్యూటెస్ట్ స్టఫ్ అన్నమాట. క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఫర్ షూర్, ఎందుకంటే ఇవన్నీ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట. లైక్ ఎవ్రీథింగ్ రేంజింగ్ ఫ్రమ్ లైక్ 30 రూపీస్ టు మీరు ఎఫోర్డ్ చేయగలను అంటే 3000 వరకు కూడా ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక్కొక్కటి అయితే ఫాస్ట్గా చూపించేస్తాను. సో ఫస్ట్ కమ్స్ దిస్ స్ప్రే బాటిల్ అన్నమాట. ఇట్ లుక్స్ సో క్యూట్. సో నేనైతే ఇంట్లో కొంచెం ప్లాంట్స్ ఈ మధ్య బాగానే పెంచుతున్నానని అనుకుంటున్నాను. సో ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ బ్యూటీ అనమాట. నాకు వీడియోస్కి చాలా బాగుంటుంది. అండ్ ఇన్ జనరల్ కూడా నేను యూట్యూబ్ అనే కాదండి, ముందు నుంచి కూడా నాకు క్యూట్ స్టఫ్ నాకు ఇష్టం. సో అందుకే నేను ఇన్వెస్ట్ చేస్తాను వాటిలో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటెం. ఐ ఫెల్ట్ ఇట్ సో క్యూట్. ఒక డిజైన్ కూడా వచ్చింది దీనికి. సో ఇట్ ఈస్ సో క్యూట్ అనిపించింది నాకు, అండ్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఐటెం. పేర్ ఆఫ్ సాక్స్ అన్నమాట. సో ఇవి కూడా చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. యూ కెన్ సీ ఆ డిజైన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ సో ప్రెటీ. అండ్ ఇవి 3 పేర్స్ వచ్చాయి అన్నమాట. ఒక దాని మీద ఇలా ఆరెంజ్ ఫ్లవర్, ఒక దాని మీద ఎల్లో ఫ్లవర్స్, అండ్ ఇంకో దాని మీద ఇలాగా పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. దే ఆర్ సో ప్రెటీ అండ్ చాలా వామ్గా కూడా ఉన్నాయి. సో మాకైతే ఆఫీస్లో ఫుల్ ఏసీ వేసేస్తారండి. నేను అస్సలు ఉండలేకపోతున్నాను ఆ చలికి. సో ఐ థింక్ దీస్ విల్ కీప్ మీ వార్మ్ అని. సో అందుకు నేను ఇవి తీసుకున్నాను. అండ్ ఈయన కూడా ఒక పేర్ ఆఫ్ సాక్స్ తీసుకున్నారు. అబ్బాయిల స్టఫ్లో క్యూట్ ఏముంటుందిలేండి. సో ఈయనకి సమ్ స్ట్రైప్స్ చెక్స్లో వచ్చాయి, మనకు మాత్రం మంచి క్యూట్గా వచ్చాయి. సమ్ హ్యాండ్ టవల్స్. ఇవైతే ఫేస్ టవల్స్ అనమాట. ఇవి మల్ కాటన్ ఏదో అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవి ఎక్కువ మనం చిన్నపిల్లల టవల్స్లో చూస్తాం ఈ మోడల్. ఇది అసలు చూస్తేనే నాకు భలే హాయిగా అనిపించిందండి. సో ఇవి కూడా సెట్ ఆఫ్ 2 అన్నమాట. సో ఇవి తీసుకున్నాను నేను. దే ఆర్ సో సాఫ్ట్ అండ్ క్యూట్. ఈ ఫేస్ టవల్స్ వల్ల మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. అండ్ దే ఆర్ సో ప్రెటీ. నెక్స్ట్ కమ్స్ దిస్ హ్యాండ్ టవల్ అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో సో క్యూట్. అసలు ఇలాంటివి చూస్తే దీన్ని ఎలా వాడతారబ్బా అనిపిస్తుంది తెలుసా నాకు, అంత క్యూట్ ఉంది చూడండి. సో ఇది హ్యాంగ్ చేసినా సరే కొంచెం కిచెన్కి కూడా బ్యూటీ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఫంక్షనల్గా కూడా ఉంటుంది కదా. అండ్ ఇది కూడా మైక్రోఫైబర్ క్లాత్. సో చాలా నీట్గా ఉంది అండ్ వెరీ సాఫ్ట్ ఆబ్వియస్లీ. సో దిస్ ఈజ్ వన్ మోర్. అండ్ దెన్ థర్డ్ది, ఇది కూడా ఒక హ్యాండ్ టవల్ అనమాట. సో సింక్ దగ్గర పెట్టచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది పెద్ద కొత్త కాదు, డిమార్ట్లో కూడా మనకి ఇలాంటివి దొరికేస్తాయి. డిమార్ట్, స్టార్ బజార్, చాలా చోట్ల దొరుకుతాయి. బట్ దిస్ బో అండ్ దిస్ కలర్ ఫెల్ట్ సో ప్రెటీ టు మీ. సో తీసుకున్నాను అనమాట. సో నేను ఇప్పటిదాకా ఎప్పుడు షవర్ క్యాప్ అయితే తీసుకోలేదు, బట్ చాలాసార్లు అరే తీసుకుని ఉండాల్సిందే అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో నిన్న అక్కడ చూడగానే తీసేసుకోవాలి అనిపించింది. అండ్ దీనికి కూడా ఇలా బ్లాక్ అండ్ పింక్ బోస్తో డిజైన్ వచ్చింది. సో యా, ఇది కూడా తీసుకున్నాను. అండ్ బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అన్ అంబ్రెలా. సో ఇలాంటిదే ఎందుకు తీసుకున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సేస్ యు ఆర్ మై సన్షైన్. అండ్ కలర్ కూడా చాలా ప్రెటీగా ఉంది. దాంతోపాటు దానికి ఇలా కవర్ కూడా వచ్చింది కదా. సో నేను ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి నాకు చాలా ఫీజిబుల్గా ఉంటుంది. అండ్ బెంగళూరు గురించి ఇఫ్ యు నో ఇట్,
ఎప్పుడు వర్షం పడుతుందో అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. మాకు సమ్మర్లో, వింటర్లో, మాన్సూన్లో, ఆటంలో అన్ని సీజన్స్లోనూ వర్షం ఖచ్చితంగా పడుతుంది. వర్షం ఈజ్ నాట్ లిమిటెడ్ ఫర్ రెయినీ సీజన్ అనమాట. అంటే బెంగళూరునే అనడం ఎందుకులేండి, మనం ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్న పద్ధతికి ఏ సీజన్ ఆ సీజన్లా ఉండట్లేదు. సో వీ కాంట్ హెల్ప్ ఇట్. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ అంబ్రెల్లా కదా. సో అందుకు ఈ అంబ్రెల్లా తీసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా మోస్ట్లీ ఫంక్షనల్ అండ్ ప్రెటీ రెండు కలిపే ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎన్నిసార్లు నేను ప్రెటీ క్యూట్ అంటున్నాను నాకు తెలీదు. I think I should learn more adjectives which describe something about beauty or prettiness or cuteness or whatever it is. So next comes this brush. ఇది చాలా చోట్లే ఉంటుంది, మినిసోలో ఉంటుంది, ఇంకా చాలా బ్యూటీ స్టోర్స్లో కూడా మంచి మంచి బ్రాండ్స్ అయితే బ్రషెస్ ఉన్నాయి, లేకపోలేదు. బట్ ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చింది అండ్ చాలా రోజులుగా నేను తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. సో ఇది మనకి స్క్రబ్బింగ్కి యూజ్ అవుతుంది అండ్ ఇది మనకి ఫేస్ వాష్కి యూజ్ అవుతుంది. అండ్ ద బ్రిజిల్స్ ఆర్ సో సాఫ్ట్. సో మన ఫేస్ మీద దీన్ని అప్లై చేసినప్పుడు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, క్లెన్స్ చేస్తుంది అండ్ ఏమంటారు సర్క్యులేషన్ అదంతా కూడా చాలా బాగా అవుతుంది. సో ఐ టుక్ దిస్ అండ్ నెక్స్ట్ కమ్స్ ద క్యూటెస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఇది ఒక ఐలాష్ కర్లర్, బట్ ఐల్ షో యూ ద క్యూటెస్ట్ పార్ట్. చూసారా? సో దానికి కూడా ఇలా బో వచ్చిందనమాట, విచ్ ఈస్ వెరీ అగైన్ క్యూట్ అండ్ ప్రెటీ. సో నాకైతే భలే నచ్చింది. చూడండి, మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఇట్ యాడ్స్ బ్యూటీ టు ఇట్ అనమాట. సో నాకు చాలా చాలా క్యూట్గా అనిపించి నేను దీన్ని తీసుకున్నాను. అండ్ సమ్ స్టిక్కర్స్ విచ్ ఆర్ ఆబ్వియస్లీ రెంటల్ హోమ్లో ఉన్నప్పుడు మనకి ఇలా హ్యాంగ్ చేసుకునే ఉంటే చాలా మనకి హెల్ప్ అవుతుంది. బికాజ్ మనం ఎక్కడ పడితే అక్కడ మేకలు అయితే కొట్టించలేము కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నేను ఎప్పుడు ఇవి ఆన్లైనే తీసుకుంటాను అమెజాన్లో, బట్ నాకు అక్కడ కనిపించాయి కాబట్టి తీసుకున్నాను. దట్టు ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి ఇది కనిపించదు కూడా స్టిక్ చేసినప్పుడు. సో ఐ థాట్ దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. అండ్ అక్కడ నేనైతే బ్రెనోవిటా తీసుకున్నాను. ఇది నా చిన్నప్పుడు నేను తెగ ఆడేదాన్నండి. మా తాతగారు నా కోసం కొని పట్టుకొచ్చారు. సో అలా ఆడుతూనే ఉండేదాన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం 2 మిగిలిపోయేవి. ఒకవేళ 1 మిగిలిన కార్నర్స్లో ఎక్కడో మిగిలేదు, కానీ ఇలా సెంటర్లో అయితే మిగిలేదు కాదు. సో ఈ మధ్య నాకు అక్కర్లేని స్ట్రెస్ అంతా ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి సో ర్యాండమ్గా కూర్చొని ఇది ఆడుతూ ఉన్నా సరే కొంచెం ఆ స్ట్రెస్ నుంచి ఆర్ ఆ థాట్స్ నుంచి అన్నిటి నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తాను, కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. అండ్ మనం ఏజ్ అయ్యే కొద్దీ మన బ్రెయిన్కి ఏదో ఒక వర్క్ ఇవ్వలేదు అనుకోండి, బేసిక్ స్టఫ్ కూడా మర్చిపోతాము. ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ చెక్ దట్ ర్యాండమ్ చిన్న చిన్న స్పెల్లింగ్స్ కూడా ఒక్కొక్కసారి ఇది ఇదేనా అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇట్ కెన్ బి వెరీ ర్యాండమ్. మొన్న రీసెంట్గా వెడ్నెస్డే స్పెల్లింగ్ ఏదో నేను ఈమెయిల్లో టైప్ చేస్తూ వెడ్నెస్డే స్పెల్లింగ్ ఇదే కదా అని ఒక్కసారి ఎందుకో డౌట్ వచ్చింది నాకు. లైక్ దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ స్టఫ్. మనం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేర్పించే స్టఫ్ అది. అలాంటిది కూడా మనం సడన్గా డౌట్ వస్తుంది అంటే యూ హ్యావ్ టు థింక్. మనం అసలు వాడట్లేదు, వీటిని పక్కన పెట్టేసాము అనుకున్నప్పుడు నిజంగా అది అసలు మర్చిపోతామండి. సో జస్ట్ కొంచెం మన బ్రెయిన్కి ఇక్కడ అక్కడ వర్క్, చిన్న చిన్న పజిల్స్ లేదంటే సుడుకు కానీ లేదంటే ఇలాంటివి కానీ ఆడుతూ ఉంటే కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రెయిన్ కూడా కొంచెం పని చేస్తూ ఉంటుంది. ఆఫీస్ స్టఫే కాదు, ఒక్కొక్కసారి కొంచెం నార్మల్గా కూడా బ్రెయిన్కి ఏమంటారు లాజికల్, అర్థమెటిక్ అలాంటివి కూడా పెడుతూ ఉంటే ఎఫర్ట్. సో అది కొంచెం బాగా పనిచేస్తుంది అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఎనీ సెన్స్, బట్ ఇది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఐ గాట్ సమ్ మేథీ సీడ్స్. మెంతులు కూడా వేయచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇవి వేసి చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ధనియాలు వేస్తే నాకు కొరియాండర్ మొక్క రాలేదు. సో మెంతులు వేయడం కంటే ఇది వేసి ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇట్ డిడ్ నాట్ కాస్ట్ మీ మచ్. ఇది 30 రూపీస్ ఎంతో. సో వేసి చూద్దాము అనిపించింది. అండ్ దెన్ ఒక పెడిక్యూర్ బ్రష్ కూడా తీసుకున్నాను. యాజ్ యూ నో వింటర్ రాగానే పగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. సో
ఎప్పటికప్పుడు మనల్ని మనం కొంచెం గ్రూమ్ చేసుకుంటూ ఉంటే, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి అయినా సరే బఫ్ చేసుకుంటూ ఉంటే ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కదా. సో ఒక పెడిక్యూర్ బ్రష్ కూడా తీసుకున్నాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను కొనుక్కున్నానని నేను చెప్పట్లేదండి. కొన్ని ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ దొరికే స్టఫ్ కూడా ఉన్నాయి. బట్ ఎలాగూ వెళ్ళాను కాబట్టి అక్కడ నాకు ఇవి కూడా కనిపించాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఇలా బో, బటర్ఫ్లై అన్నీ కలిపి వచ్చిన స్టిక్కర్ షీట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇవి నెయిల్ స్టిక్కర్స్ అనమాట. నార్మల్గా మనం నెయిల్ ఆర్ట్ చేసుకున్నప్పుడు ఆర్ నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఏదో ఒక ఫింగర్కి ఇలా చిన్న స్టిక్కర్ అంటించుకొని దాని మీద టాప్ కోట్ వేసుకున్నా సరే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను నెయిల్ స్టిక్కర్స్ ఎప్పుడైనా వెన్ ఐ ఫీల్ లైక్. సో ఇది ఒక షీట్ తీసుకున్నాను. ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కావాలి అంటే నేను ఆన్లైన్ లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ వీటిలో వేటికైనా సరే మనకు ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతాయండి, ఇక్కడనే కాదు. బట్ రేట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్. అండ్ దెన్ సెట్ ఆఫ్ 2 స్పూన్స్ తీసుకున్నాను, టైనీ స్పూన్స్. అంటే ఐస్ క్రీమ్ ఆర్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ అండ్ ఓట్స్ ఇలాంటివి తినడానికి. సో ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి స్టెయిన్లెస్ స్టీల్. దే ఆర్ వెరీ ప్రెటీ అండ్ ఫంక్షనల్. One more pair of socks for my husband. అండ్ ఇది చూస్తే మీరు నవ్వుతారేమో నాకు తెలీదు. నాకు పెళ్ళయి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మేము కీ హోల్డర్ అయితే ఎప్పుడు కొనుక్కోలేదు. ఎప్పుడు ర్యాండమ్గా ఏదో ఒక బౌల్లో పెట్టేయడమో లేదంటే ఇంకెక్కడైనా పెట్టేయడమో చేస్తున్నాం. బట్ నౌ ఐడి కార్డ్స్, కీస్ అన్నీ దీనికే పెడుతున్నాం కదా. సో కొంచెం గజిబిజి అయిపోతుంది. ఇలా ఉంటే ఆయన ఐడి కార్డు, నా ఐడి కార్డు, ఇంటి కీస్, ఆయన బండి కీస్ సార్టెడ్ అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఐ గాట్ 1 pretty clip. ఇందులో ఎన్ని క్లిప్స్ తీసుకుంటామని మీరు అడగకండి. దిస్ ఇస్ వెరీ ప్రెటీ అండ్ క్వాలిటీ కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు అందరూ మైక్ కూడా ఇలాంటి క్లిప్స్ పెట్టి మాట్లాడుతున్నారు కదా. సో అలా మాట్లాడడానికి కూడా ఈ క్లిప్ చాలా క్యూట్ ఉంటుంది అనిపించి ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ సో క్యూట్. ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ గ్లిటర్ కానీ అంతా నాకు బాగా అనిపించింది. సో ఇది తీసుకున్నాను. అండ్ మీరు ఈ వీడియో అంతా కంప్లీట్గా చూస్తే కనుక నాకు కింద కొంచెం యాడ్జెక్టివ్స్ కమెంట్ చేయండి. నేను ప్రతిసారి క్యూట్ క్యూట్ ప్రెటీ అని చెప్పి నాకే బోర్ కొడుతుంది. సో ఆబ్వియస్గా మీకు కూడా బోర్ కొడుతుంది. కొన్ని యాడ్జెక్టివ్స్ చెప్పండి, లైక్ ఫ్యాబులస్, వండర్ఫుల్, ఇంకేమున్నాయి, అలా మంచి మంచి వేవర్డ్స్ చెప్పండి ఎక్కువ నేను వాడడానికి. బేసిక్గా క్యూట్ అండ్ ప్రెటీ మిక్స్ ఉన్నవి కానీ లేదంటే క్యూట్ ఆర్ ప్రెటీని డిస్క్రైబ్ చేసేవి కానీ కింద కమెంట్ చేయండి. మీ ఇంగ్లీష్ని వాళ్ళు టెస్ట్ చేద్దాం. ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ దెన్ ఇది ఒక స్క్రబ్బర్ అనమాట. జనరలీ మనం చేత్తో స్క్రబ్ చేస్తాం కదా, దీనికైతే ఇలా హోల్డర్ కూడా ఇచ్చాడు. సో ఇట్ మేక్స్ అవర్ వర్క్ మోర్ ఈజీ. ఇలా హోల్డర్తో పట్టుకొని ర్యాండమ్గా స్క్రబ్ చేసేసేయచ్చు. ఇది దేనికి ఎక్కువ యూజ్ అవుతుందంటే పాల గిన్నెలు లేదంటే ఏదైనా మాడిపోయిన స్టీల్ ఆర్ అల్యూమినియం ఇలాంటివి కొన్ని వాడుతూ ఉంటాం కదా, వాటికి ఇది బాగా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి పాల గిన్నె మాడిపోయినప్పుడు అలా తోముతూ ఉంటామా, ఒక్కొక్కసారి పీచు మనకే గుచ్చుకుంటూ ఉంటుంది కదా. సో ఇలాంటిది ఉండడం వల్ల అది కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది వాడితే కానీ ఐఎమ్ నాట్ షూర్ ఇది వాడడానికి ఎంతవరకు ఫీజిబుల్గా ఉంటుంది అన్నది. బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ బీ. అలాగని మరీ ఏమంటారు రఫ్గా యూజ్ చేస్తే దీని నుంచి ఊడిపోయి వచ్చే ఛాన్స్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఏముందిలేండి, ఒకవేళ ఊడిపోతే మళ్ళీ ఫెవిక్విక్ వేసి అంటించేస్తాను. బట్ ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ మీ బెటర్. ఎందుకంటే నేను నా నెయిల్స్ కూడా పెంచుకుంటూ ఉంటాను కదా, మోస్ట్లీ గిన్నెలతో కూడా విరిగిపోతూ ఉంటాయి. సో ఇది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే 2 books తీసుకున్నాను. ద ఫస్ట్ వన్ is this, which says stay wild. దీనికి ఇలా గోల్డ్ కలర్ లైనింగ్ ఇచ్చారు సైడ్ కూడా. అండ్ ఇది ఒక నార్మల్ రూల్డ్ బుక్. దేర్ ఈజ్ నథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్. బట్ ఏంటి అంటే ఇలాంటి ఒక జర్నల్ ఉంటే మేము ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఆ మెమరీస్ రాసుకోవడానికి ఆర్ అక్కడ నేను చూసిన కొత్త విషయాలు ఏంటి ఆర్ వాట్ డిడ్ ఐ ఎక్స్పీరియన్స్ దాట్ పర్టిక్యులర్ డే అన్నవి ఒక్కొక్కసారి రాసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తామా, ఆ ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ చూసినప్పుడు కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. బట్
ఆ రోజు ఏం జరిగింది అన్నది పర్టికులర్గా మనకు గుర్తురాదు కదా. అండ్ నా లైఫ్ మొత్తానికి బుక్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ వీ డోంట్ ట్రావెల్ సో మచ్. ఎక్కడికైనా ట్రావెల్ చేసినా అక్కడే ఒక 4-5 డేస్ దగ్గరలోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో హార్డ్లీ ఇయర్లీ ఒక ట్రావెల్ అనుకున్నా, ఒక ట్రావెల్కి 5 పేజెస్ అనుకున్నా, దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అని నేను అనుకుంటున్నాను. సో యా, ఐ ఫెల్ట్ దిస్ సో అగైన్ క్యూట్ అండ్ ప్రెటీ. సో తీసుకున్నాను. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బుక్ తీసుకున్నాను, ఐ డోంట్ చేజ్ ఐ అట్రాక్ట్. సో ఇఫ్ యూ నో మీ, నేను మేనిఫెస్టేషన్ బాగా నమ్ముతాను. ఐ డోంట్ చేజ్ ఐ అట్రాక్ట్ అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ అనమాట, విచ్ సేస్ నేను దేని వెనకాల పడను, వాటినే నేనే అట్రాక్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. విచ్ మీన్స్ దీన్ని మీరు ఎలాగైనా ఎఫర్మ్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ సే ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీస్, ఐ అట్రాక్ట్ హ్యాపీనెస్, ఐ అట్రాక్ట్ పీస్, ఏదైనా అనుకోవచ్చు. అంటే మీరు దేని వెనకాల కష్టపడి పడక్కర్లేదు, యూ విల్ ఆబ్వియస్లీ గెట్ ఇట్ అన్నట్టు అనమాట. సో ఇది బేసిక్గా ఏంటి అంటే, మనం అనుకుంటూ ఉంటాం కదా, నేను దేన్ని కోరుకోక్కర్లేదు, నాకు ఏదో ఒకటి ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది, నాకు ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది. సిమిలర్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ మేనిఫెస్టేషన్ స్టఫ్, ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్టఫ్, కింద కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు మేక్ వీడియోస్ ఆన్ దాట్ ఆల్సో, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎంతమందికి అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని. చాలా మందికి బోర్ కూడా కొట్టచ్చు. అండ్ మా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, తన ఛానల్ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మేనిఫెస్టేషన్ మీదే ఉంటుంది. నేను తన ఛానల్ని కూడా కింద ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. హర్ నేమ్ ఇస్ జ్యోత్స్న, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, అలా నాకు కూడా ఫ్రెండ్ అయిందనమాట. సో తనది కింద ట్యాగ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తనని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. షీ టెల్స్ సచ్ అమేజింగ్ స్టఫ్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అండ్ ఆల్ దాట్. చాలా బుక్స్ చదువుతుంది, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ అగైన్ ఇదేం కొలాబ్ కాదండి, తన వీడియోస్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంతే. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ హాల్. ఇందులో మీకు ఏది బాగా అనిపించింది నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మొత్తంలో మీకు చాలా హోంవర్క్ అయితే నేను ఇచ్చేసాను. ఒకటి, నాకు క్యూట్ అండ్ ప్రెటీకి ఆల్టర్నేటివ్స్ ఏమైనా కావాలి, యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, కొన్ని వర్డ్స్ అయితే నాకు కింద కమెంట్ చేయండి. ఐ లెర్న్ దెమ్ అండ్ స్టార్ట్ యూజింగ్ దెమ్. ఆర్ ఇఫ్ నాకు ఆల్రెడీ తెలిసి నేను మర్చిపోయి ఉంటే కనుక అగైన్ ఐ స్టార్ట్ యూజింగ్ దెమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, వీటన్నిటిలో మీకు ఏది బాగా అనిపించింది, ఏది యూస్ఫుల్ అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ థర్డ్, వీటన్నిటిలో ఇది కూడా కొనడం అవసరమా వార్లు, అసలు ఏంటో నువ్వు అని మీకు అనిపిస్తే అది కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో యువర్ ఫీడ్బ్యాక్. అంటే నాకు ఏదో కంప్లీట్గా ఒక వన్ వేలా అనిపిస్తోంది, నేను చెప్పేవే నేను చెప్తున్నాను, మీ నుంచి నాకేం ఫీడ్బ్యాక్ రావట్లేదు. సో యా, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.